తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద కాకినాడ బార్ అసోసియేషన్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. దీనిలో భాగంగా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్ష కార్యదర్శులు ముత్తంటి విశ్వేశ్వరరావు, చెక్క శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు సామాన్య ప్రజలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ చట్టాలు రద్దు చేసి పాత చట్టాలను కొనసాగించాలని కోరారు. అవసరమైతే సెక్షన్లు అమెండ్మెంట్ చేసుకుంటే బాగుంటుందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పాత క్రిమినల్ చట్టాల ప్లేస్లో అనగా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల ప్లేస్లో కొత్త నూతన క్రిమినల్ చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో ఈ నూతన క్రిమినల్ చట్టాలన్నింటిలోనూ కూడా చాలా అభ్యంతరకరమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి. అవి ఏ విధంగానూ కూడా ప్రజలకు ఉపయోగపడే అవకాశం లేదు, బాధితులకు కూడా ఏమీ న్యాయం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుతున్నది ఏంటంటే ఈ కొత్త చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి పాత చట్టాలనే ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎంచేతంటే మన పాత చట్టాలు కూడా ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ కొన్ని దశాబ్దాలుగా మనం వాడుకలో ఉన్నాం, ఉపయోగించుకుంటా ఉన్నాం. చట్టాలని మార్చాలి అని అనుకుంటే ఎప్పటికప్పుడు సవరణలు తీసుకొచ్చి కొన్ని సెక్షన్లు యాడ్ చేసి కొన్ని సెక్షన్లు రిలీజ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ చట్టాలన్నింటినీ కూడా పేర్లు మార్చి కొన్ని సెక్షన్లను కుదించి ఈ చట్టాలని సవరించడం, కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. అంచేత దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ అందరూ కూడా ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున మా కాకినాడ బార్ అసోసియేషన్ తరఫున కూడా మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పెనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ కూడా గత 50 ఏళ్ళ నుంచి కూడా వాటినే మనం అమలు చేసుకుంటూ అనేక నేరస్తుల్ని కూడా తగిన శిక్ష పడుతూ మన భారతీయ శిక్షా స్మృతిని కూడా మనం ఫాలో అవుతూ మన అనేక రీతుల్లో మనం న్యాయాన్ని నిలబెడుతూ వస్తూ ఉన్నాం 50 ఏళ్ళ నుంచి. దానికి చిన్న అవసరాలను తగ్గట్టుగా ఎలాగంటే మనం ఈరోజు వస్తున్న కొత్త నేరాలు, క్రైమ్ నేరాలు, మన నేరాల యొక్క స్థితిలో మారుతున్న కొద్దీ వాటిని కూడా మార్పు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఇది హిందీలో ఉండడం, మేజర్ యాక్ట్స్, కొత్త మేజర్ యాక్ట్స్ అన్నీ కూడా హిందీ పేర్లతో పిలవడం వలన ఈ సదరన్ స్టేట్స్కి వాటికి కూడా చాలా కొన్ని ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆ పేర్లు అవి కూడా సరిగ్గా ఉచ్చరించలేని స్థితిలో కూడా ఉన్నారు. అలాగే ఇన్డెప్త్ కూడా మనకు వెళ్తూ ఉంటే కొన్ని అభ్యంతరకరంగా అంటే నేరాల యొక్క ఈ శిక్షలు పడేవి అన్నీ కూడా చాలా గ్రావిటీ పెంచారు. అలాగే పెంచవచ్చు, నేను కాదనట్లేదు. దాని తగు రీతిలో కూడా దాన్ని అధ్యయనం చేసి ఉంటే ఇంకా యాక్ట్స్ బాగుండేవి. అందువల్ల యాక్ట్స్కి ఖచ్చితంగా అమెండ్మెంట్స్ కావాలి. అలాగే పేరు కూడా హిందీ పేరు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంది సదరన్ స్టేట్లో. ఎందుకంటే మనం తెలుసు మన భారతదేశంలో అనేక భాషా సంయుక్త రాష్ట్రాలుగా ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఆ పేర్లు రోజు కూడా దైనందిన కార్యక్రమాల్లో కోర్టులో ఉచ్చరిస్తూ దాన్ని చేయడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల పేర్లు మార్చడమే కాకుండా దాన్ని కొంచెం అధ్యయనం చేసి చిన్న అమెండ్మెంట్స్ చేస్తే బాగుంటుందని దాన్ని చాలా విధంగా మేము తెలపడం జరిగింది. అందులో భాగంగా ఒకరోజు మేము అబ్స్టైనింగ్ ఫ్రమ్ కోర్టు వరకు అన్ని బార్ అసోసియేషన్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా మటుకు బార్ అసోసియేషన్లు అన్నీ కూడా దీన్ని చెప్పడం, దీనికి తగు రీతిలో యాక్షన్ తీసుకోమని చెప్పి విన్నపాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అందువలన దీన్ని ప్రజల దృష్టిలో తీసుకొద్దామని ఒకరోజు మేమందరం కూడా బార్ అసోసియేషన్లో నిరసన తెలుపుతూ ఈరోజు అబ్స్టైనింగ్ ఫ్రమ్ కోర్టు వర్క్ చేసాం. రేపటి నుంచి యాజ్ యూజువల్గా వర్క్ చేసుకుంటాం.